హత్య అంటే ఒకరిని చంపేది హత్య. ఆత్మహత్య అంటే తనను తాను చంపుకునేది. ఇవి ప్రపంచ దేశాలలో విరివిగా జరుగుతున్నాయి. విరివిగా పాకిస్తాన్లో కానివ్వండి, బంగ్లాదేశ్లో కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, మాల్దీవులు కానివ్వండి, ప్రపంచ దేశాలలో జరుగుతుండగా ఈ దేశాలలో ఇంకెక్కువగా జరుగుతుంది. కారణాలు డబ్బు సమస్య, ఆ తర్వాత రాజకీయ అస్థిరత, అనుకున్నవి మేము సాధించలేకపోతున్నాం, రాజకీయపు అస్థిరత, ఆ తర్వాత ప్రేమలలో విఫలం అవటం వల్ల అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానని, అనుకున్న వారిద్దరూ పెళ్లి చేసుకోలేమని పెద్దల వల్ల ఆత్మహత్యలు చేసుకోవటం. ఇక ఆ తర్వాత మోసపోయిన వారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటారు. మోసపోయిన వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఆర్థిక సమస్యల వల్ల, రాజకీయ అస్థిరత వల్ల, ప్రేమలలో విఫల అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానని, అనుకున్న వారిద్దరూ పెళ్లి చేసుకోలేమని పెద్దల వల్ల ఆత్మహత్యలు చేసుకోవటం. ఇక ఆ తర్వాత మోసపోయిన వారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటారు. మోసపోయిన వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఆర్థిక సమస్యల వల్ల, రాజకీయ అస్థిరత వల్ల, ప్రేమలలో విఫలమవటం వల్ల, మోసగించబడ్డాననే ఆత్మన్యూనత భావన వల్ల, ఇక తనకెవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని అనుకోవటం వల్ల ఎక్కువగా ఆత్మహత్య జరుగుతుంటాయి. ఇవి మేధావులు బయటికి కనిపించిన కారణాలు. ఇలాంటివి ఎన్నో కారణాలు చెప్పొచ్చులేండి. రైతులు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పంట పండలేదన్నట్టుగా చెప్తుంటారు. ఇక సుమారుగా గత సంవత్సరంలో అక్టోబర్లో 500 నుంచి 600 మంది ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొరకు అంటున్నారు. ఇవి బయటికి కనిపించే కారణాలు. ఇవి బయటికి కనిపించే కారణాలు. కానీ అసలు కారణాలు ఇవేనా అని బైబిల్ దగ్గరకు వస్తే అసలు కారణం బైబిల్ చెప్పింది. బైబిల్లో ఉంటున్న విషయాలు ఎలాంటివంటే ఎక్స్రేలో లోపలి భాగాలు ఎలా కనపడతాయో ప్రతి విషయం బైబిల్ దగ్గరకు వచ్చి ఆలోచిస్తుంటే ఎక్స్రేలో కనపడినట్టుగా కనపడతాయి. గాయం ఒకవేళ బయటిదైతే, తలకు గాయం అయిందనుకోండి, బయట కనపడుతుంది. లోపల మెదడులో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, తప్పనిసరి స్కానింగ్ తీయించాలి. ఈరోజు సమాజానికి కనిపించేటివి పై కారణాలు. ఈ లిస్ట్ అంతా ఇవన్నీ పై కారణాలండి. అసలు కారణం, లోపల ఉన్న కారణం తెలియాలంటే బైబిల్ దగ్గరకు వచ్చి ఎక్స్రే తీస్తే లోపల కారణాలన్నీ బయటపడతాయి. ఎందుకు ఒక మనిషి తనను తాను చంపుకోవాలనుకుంటున్నాడు? ప్రత్యేకించి ఆత్మహత్యకు ప్రేరేపించే వెబ్సైట్లు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అంటే ఆ వెబ్సైట్లోకి మనం వెళ్ళగానే మీరు చావాలనుకుంటున్నారా? అయితే వెంటనే చావండి. ఇదిగో మీకు నొప్పి కలగకుండా చావాలంటే ఇలా చావాలి. మీ ఒక్క క్షణంలో మీ ప్రాణం పోవాలంటే ఇలా చేయాలి. ఇలా కొన్ని వెబ్సైట్లు కూడా మనుషులను ఆత్మహత్యకు ప్రోత్సహిస్తున్నారు. ఇక విదేశాలలో ఏది జరిగిన ఒక వింతే గనుక వాళ్ళు ఏంటంటే ఆత్మహత్య చేసుకోబోయే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సంఘం ఉంది విదేశంలో. సంఘ సభ్యులుగా మనం ఎలా జాయిన్ అవుతామో వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోబోయే వారందరూ ఒక సంఘంగా ఏర్పడి నువ్వెప్పుడు ఆత్మహత్య చేసుకుంటావు తేదీలు నిర్ణయించుకొని వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోయే తేదీ వచ్చినప్పుడు
మిగిలిన వారందరూ వాడిని ప్రోత్సహించి వాడిని చంపుకోవడానికి ధైర్యాన్ని చెబుతారు. వాడు చనిపోయిన తర్వాత అప్పటి వరకు బ్రతుకున్న వీళ్ళందరూ అంత్య కార్యక్రమాలు చేసి శ్రద్ధాంజలి ఘటించి మిగిలిన కార్యక్రమాన్ని నడిపిస్తుంటారు. దీన్ని బట్టి మనిషికి బ్రతుకు విలువ తెలియటం లేదనటానికి ఇది ఒక కారణం. అంటే కారణం ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎక్కువగా పర్యాటక ప్రదేశాలను ఉపయోగించుకుంటారు. మొన్నటి వరకు చార్మినార్ను మూసేసే అంతగా ఆత్మహత్య జరిగే. చార్మినార్ ఎక్కి దూకేయటం, ఎక్కటం దూకేయటం, పైకి ఎక్కకూడదు అనుకున్నారు. మొన్నటికి మొన్న పర్మిషన్ ఇచ్చేసరికి ఒక అంతకుడు ప్రేమించానని ఒక అమ్మాయిని మోసం చేసి చార్మినార్ నుంచి తోసేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయండి. బ్రిడ్జిల నుంచి దూకడాలు, ఎత్తైన కట్టడాల నుంచి దూకేయడాలు, బ్లేడ్తో నరాలను కోసుకొని బ్లడ్ అంతా బయటికి పోయి అలా చచ్చిపోవడాలు, నిద్ర మాత్రలు వెంగడాలు, కరెంట్ షాక్తో చావాలనుకోవడాలు, ఎక్కువగా పురుగుల మంది తాగి ఎక్కువ మంది చచ్చిపోతున్నారని నివేదికలో తెలుస్తున్నాయి. ఎక్కువ మంది పురుగుల మందులు చచ్చిపోతున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక మనిషి తనను తాను చంపుకోవాలన్నంత భయంకరుడిగా ఎందుకు తయారవుతున్నాడు? ఇంకో విషయం చెప్పమంటారా? తన బ్రతుకు కాలంలో ప్రతి మనిషి కొన్ని వందల సార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చినవాడే. అది మీకు తెలుసు. అంటే తన బ్రతుకు కాలంలో ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి చావాలనుకుంటాడట. మరి ఎందుకు చావలేడంటే చావటానికి ధైర్యం సరిపోక ఆగిపోతాడట. అలాని చావాలనుకుంటున్న వారు ఖచ్చితంగా చచ్చిపోవాలన్న రూలు లేదు. ఆత్మహత్య చేసుకోవాలని బ్రిడ్జి మీదకి వెళ్ళి మనసు మార్చుకుని వచ్చిన వారు కూడా ఉన్నారు. నిజమే కదండి? కుటుంబ తగాదాలు, భార్యాభర్తల గొడవలు, పిల్లలు చూసుకోవట్లేదని అసహనం, ఇరుగు పొరుగు వారి మాటలు, ఈ సమాజం నన్ను ఏమనుకుంటుందో అన్న బాధ, ఇవన్నీ మనిషిని పిచ్చి పట్టేటట్టుగా చేసి మరణపు వైపు అడుగులు వేస్తుంటాయండి. ఈ బాధలన్నీ ఎలా ఉంటాయంటే చనిపోతేనే కానీ ఈ బాధలన్నింటికీ పరిష్కారం లేదన్నంత భయంకరంగా మనల్ని బాధ పెడతాయి. అందుకే కొంతమంది ఏం చేస్తుంటారంటే చావటానికి ముందు లెటర్ రాస్తుంటారు. చావటానికి ముందు కొంతమంది ఏం రాస్తారంటే నా చావుకు ఎవరు బాధ్యులు కాదు, నా చావుకు నేనే కారణం. అంటే నా చావు ఎవరి మీదకి వెళ్ళకూడదు అని. ఎక్కువగా ఈ మాటలు రాసేది విద్యార్థులు. నిజంగా రెసిడెన్షియల్ కళాశాలలో వేస్తారు ఆడపిల్లల్ని. ఈరోజు కళాశాలలు ఎలా ఉన్నాయో తెలుసా? చదువు పేరు మీద రాసి రంపాన పెట్టే కార్యక్రమాలలో ఉండటం వల్ల చదువు అంటే జీవితం మీద ఆసక్తి కోల్పోయి వారికి ఒకటి చదవాలని ఉంటుంది, తల్లిదండ్రులు మరొకటి చదివిస్తారు. అటు తల్లిదండ్రులకు చెప్పలేక, ఇటు చదవలేక, ఇమిడ్చుకోలేక ఇక చున్నీనే ఉరితాడుగా వేసుకుని ఎంతమంది వెళ్ళారు. నా చావుకు ఎవరు కారణం గారు? ఇదిగో నా చావుకు నేనే కారణం. బ్రతుకుకు నువ్వు కారణం కానప్పుడు నీ చావుకు నువ్వెలా కారణం అవుతావు? నేను పుట్టడానికి నేనే కారణం అని ఎవరని అంటారా? అనరు. పుట్టడానికి నువ్వు కారణం కానప్పుడు అసలు చావడానికి నేనే కారణం నువ్వు రాయిస్తున్నావంటే బ్రతుకు మీద అవగాహన లేదు. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, లోకంలో ఎన్నో ఉన్నా, మానసిక వైద్యులున్నా, ఎన్నో ఉన్నా, ఏదో తాత్కాలికంగా ఉపశమనమే తప్ప ఆత్మహత్యలను ఎవరు అడ్డుకోలేరు.